కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. తారాస్థాయికి చేరిన మనం ఒక్క విషయం ఏం గమనించాలంటే, దీనంతటికీ ప్రధాన కారణం ఎవరు? సుష్మిత అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే ఒక్క విషయం మనం ఆలోచిస్తే, ఈ సమస్య ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వల్లనే సుష్మిత ఆ విధంగా చేశారు. సుష్మిత చేసిన వల్లనే కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. సుష్మిత అలా యాంటీగా మాట్లాడారు, కొండా సురేఖ ఖండించటం లేదు అనేది ఒక విషయం అయితే, బట్ ఈ సమస్యకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. ఆగస్టు 16వ తేదీన పరకాల్లో జరిగిన బహిరంగ సభలో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించండి, గెలిపించండి ఆయన అని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతోనే ఈ సమస్య మొదలైంది. యాజ్ పర్ కాంగ్రెస్ పార్టీ రూల్, ఒక అభ్యర్థిని ప్రకటించడానికి అధిష్టానం ఉంటుంది. అధిష్టానం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నేరుగా ఎలా ప్రకటిస్తారు అని సుష్మిత ప్రశ్నిస్తుంది. సో ఇక్కడ ఆమె ప్రశ్న కూడా సబబైనదే. మరి కాంగ్రెస్ పెద్దలు అందరూ కొండా సురేఖ, కొండా సుష్మిత మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డే ఈ సమస్యకు మొదలు పెట్టాడు అని ఎందుకు ఆలోచించడం లేదు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటాడు కదా అనే విషయం వాళ్ళు పట్టించుకోవటం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిజ్ చీఫ్ మినిస్టర్ ఒకటైతే రాహుల్ గాంధీకి బాగా సన్నిహితంగా ఉంటారు అనేది అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే జరుగుతుందా అనేది నా అనుమానం. ఇది ఫ్రెండ్స్ పొలిటికల్ విషయం. ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.